మాదక ద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాలు పట్ల విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. దేశ అభివృద్ధిలో భాగం అవ్వాల్సిన యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకుని తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 38వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బెన్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో భాగం అవ్వాల్సిన యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటోందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించి యువత భవిష్యత్తును అంధకారం చేశారన్నారు. డ్రగ్స్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. 38 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ ఎంజే నాయుడుని అభినందించారు. వైద్యులందరూ ధనార్జనే ధ్యేయంగా కాకుండా మానవతా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వాములు కావాలని, వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. యువత చాలామంది కూడా తప్పుదోవ పట్టుకున్నా ఉన్నారు. స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ దీన్ని ఎరాడికేట్ చేయవలసిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద ఉక్కుపాదం వేసి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో ఈ డ్రగ్స్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి మనం చెప్పటం కాదు, మొత్తం ఆల్ ఇండియా స్టాటిస్టిక్స్లో కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి అన్న ఆంధ్రప్రదేశే మూలాధారం కింద తయారైంది. కాబట్టి యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ తీసి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సమస్య దేశం మొత్తానికి వెళ్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 6 నెలల్లో చాలా వరకు కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 6 నెలల్లో పూర్తిగా ఉక్కుపాదం మోపుతారని చెప్పి నా నమ్మకం. అనంతరం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు, పౌర సమాజానికి అవగాహన, చైతన్యం కలిగించేలా మంచి కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. యువతలో రోజురోజుకి మాదక ద్రవ్యాల వినియోగం పెరగటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ వల్ల ఏర్పడే దుష్ఫలితాల పట్ల కార్యక్రమాలను రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సంపేటాలు, గింపేటాలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ చేస్తారు. నేనేదో ఊహించుకుంటా, అది నిజం కాదు. ఆ గంజాయి తాగిన దీంట్లో అందుకని చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. తప్పకుండా ఇది పబ్లిక్లో తీసుకెళ్ళి దీనివల్ల వాళ్ళ జీవితాలు మనం ఎవ్వరూ తెలవక ఒకసారి తప్పు చేస్తే వాళ్ళని డెఫినెట్గా డీఅడిక్షన్ సెంటర్కి పంపి అది మనం పిల్లల భవిష్యత్తు అల్లరి చేస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు, కానీ వాళ్ళు సర్వనాశనం అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది, ఎస్పెషల్లీ పేరెంట్స్ మీద ఉంది. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎంజే నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాధవి, డాక్టర్ వంశీ, సైకియాట్రిస్ట్ రాధికారెడ్డి, సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ దేవినేని అపర్ణ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పిల్లల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము. దీనివల్ల కాలేజ్ యూత్లో కొద్దిగా ఒక మార్పు రావాలి అని డాక్టర్ రాధికారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరాజు గారితో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత పిల్లలకి దీని మీద స్కిట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెడుతున్నాము. పిల్లలు ఇప్పుడు చాలా వాడకం ఎక్కువైపోయింది. యువత అనవసరంగా ఈ చెడు అలవాట్ల బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి కొద్దిగా మేము హెల్త్ కేర్ వైపు నుంచి పిల్లలకి కొద్దిగా ఒక అవేర్నెస్ మా వంతుగా చేయాలి అని ఈ ప్రయత్నం. దీన్ని సుజనా చౌదరి గారు చెప్పినట్టు ఎంత మార్పు అనేది చివరి వరకు వాళ్ళు కొంతమందినన్నా మార్చగలిగేటట్టు చివరి వరకు చేస్తాము. యంగ్ మైండ్స్ ఏంటి అంటే ఫర్టైల్ సాయిల్స్ లాంటివి. అప్పుడు మనం ఏదైతే హ్యాబిట్స్ సర్వ్ చేస్తారో దాంట్లో అయ్యే మనకి రేపు అన్న రోజు క్యారెక్టర్గా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ ఏజ్లోనే వాళ్ళకి డ్రగ్స్ మీద ఉన్న వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మీద వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడే కానీ వాళ్ళకి మనం అవేర్నెస్ అనేది తీసుకురాగలిగితే దానివల్ల వాళ్ళు వాటికి దూరంగా ఉండటం వల్ల మనం ఇంకా
రెస్పాన్సిబుల్ అడల్ట్స్ కింద వాళ్ళు తయారవుతారని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందండి ఈ ఇయర్. 10 లక్షల కోట్లు అప్పులు చేసిన వైసీపీకి కూటమి ప్రభుత్వ బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత లేదని శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముళ్ల కిరీటాన్ని మోస్తూ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్ని ప్రాధాన్య రంగాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. 5,000 కోట్ల పైన ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముని దోచేసి ఒక్క రూపాయి సంపద సృష్టించకుండా 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఒక్కొక్క ఇంటికి 8 లక్షల పైన భారం మోపి 120 పైన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పథకాలని రద్దు చేసి మద్యం మాఫియా చేసి శాండ్ మాఫియా చేసి రాజధాని కట్టకుండా పోలవరం పూర్తి చేయకుండా మీరు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ 2.5 లక్షలు ఎక్కడ పోయిందో కూడా తెలియకుండా రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ జైలు పాలు చేసి మా తెలుగుదేశం పార్టీ మంత్రులుగా చేసిన వాళ్ళందరినీ జైళ్లకు పంపి కక్ష రాజకీయాలు చేశారే తప్ప ఏనాడన్నా ప్రజల గురించి ఆలోచించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. వీటికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత కౌన్సిల్కి వచ్చి సమాధానం చెప్పండి. శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో 12వ వేతన సంఘం నియమించాలని కోరినట్టు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ 22,000 కోట్ల బకాయిలు గత ప్రభుత్వం చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం వాటిలో కొంతమేరైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. జగ్గయ్యపేట, దాచేపల్లి, పిడుగురాళ్లలో అతిసారతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల ఈ 3 ప్రదేశాల్లో కూడా గత 2 నెలల క్రితం అతిసార వ్యాధి ప్రబలి దాదాపు 10 మంది పైగా చనిపోయారు. వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు, ఎక్స్గ్రేషియా కూడా చెల్లించలేదు. అందువల్ల జగ్గయ్యపేట, దాచేపల్లి, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో అతిసార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని అడగడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ పంటల బీమా పథకం సంబంధించి ప్రస్తావించినప్పుడు పంటల బీమా పథకంలో ఉన్న లోపాలని సవరించాలి, అలాగే పంటల బీమా పథకాన్ని సమగ్రంగా రైతు సంఘాలతో చర్చించి సమగ్రంగా అమలు చేయాలి. పంటల బీమా పథకం యొక్క ప్రీమియం మొత్తం కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరటం జరిగింది. ఈ 3 అంశాలు కూడా ఈరోజు సభలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో మద్దతు తెలపాలని ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజ్ఞప్తి చేశారు. ఆంధ్రరత్న భవన్లో వైఎస్ షర్మిలను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మద్దతు తెలిపాయని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని వైఎస్ షర్మిలను కలిసి కోరామన్నారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. వక్ఫ్ చట్టానికి ప్రతిపాదించిన సవరణల గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. ఏదైతే అధ్యక్షురాలు గారు ఉన్నారో వారు కూడా చాలా చక్కగా స్పందించి దీని మీద మేము కూడా గళమెప్పుతాం. ఇక్కడ ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అలాగే అది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీని మీద స్పందించేలాగా చేస్తామని, ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలపడం మనం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. దీని మీద రాష్ట్రంలో మేము ఇంకా ముస్లిం ఐక్యవేదిక ద్వారా అలాగే యావత్ ముస్లిం సమాజంను కలుపుకొని పెద్ద సభలు చేస్తానికి నిర్ణయించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సానుకూలంగా స్పందించి మేము కూడా మీకు మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ను ప్రత్యర్థి పార్టీ నేతలు వ్యక్తిత్వ హననం చేసేందుకు వాడుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీత, ఆఖరికి విజయమ్మను కూడా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వటం రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా
పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ జీతాలు ఇచ్చి ప్రత్యర్థి పార్టీలను విమర్శలు చేశారని, ఇలాంటివి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందా అని అన్నారు. ఇటువంటి పనులు చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరారు. ఏపీ ఫైబర్ నెట్లో 600 మంది ఉద్యోగాలు చేశారని, వారు ఏ ఆఫీసులో తమ్ము వేశారో ప్రశ్నించారు. వైసీపీ రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓవరాల్గా ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2019 నుంచి ఎంత నిధులు దుర్వినియోగం చేశారో ఇవన్నీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో రాజీ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు. ఆయన చేసిన పాపాలు అనుభవిస్తాడు. ఆ పాత ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఈ అంశం నేను చెప్పేది ఏంటంటే, ఈ అంశం రాజకీయ పార్టీగా చేయకూడని పని చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అందుకని పార్టీని రద్దు చేయాలా, డిజిటల్ కార్పొరేషన్లోది విచారణ జరగాల, డెఫినెట్గా బాధ్యుల మీద చర్య తీసుకోవాలా. అండ్ ఎండీ అయినా, చైర్మన్ అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. శాసనమండలి చర్చలో డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోందని, 15 ఏళ్లలో ఎప్పుడూ లేని మరణాలు సంభవించాయని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ సభలో డయేరియాపై ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం బాధాకరమన్నారు. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెప్తోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదన్నారు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైందని, అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. డయేరియా బాధితులు 100 మంది ఈ డయేరియా బారిన ఇబ్బంది పడితే వాళ్ళకి వైద్యమేమో దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, లేదా వైజాగ్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళొచ్చు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు సరికదా. ఆ దగ్గరలో ఉన్న స్కూల్స్లో బల్లల మీద వైద్యం చేశారు, సెలైన్లు పెట్టి వైద్యం చేయించారు. ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనేది అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాలి. స్కూల్లో బల్లల మీద వైద్యం చేయించడం ఏంటి, హాస్పిటల్స్ ఉంటుండగా. ఆ బల్లలు కూడా గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కూల్స్ డెవలప్ చేయడం వలన ఆ బల్లలైనా ఉన్నాయనే విషయం తెలుసుకుంటే బాగుంటుంది. ఎన్నికల సమయంలో విజయవాడ నగరంలో కానీ, తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో దేవినేని అవినాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కార్పొరేషన్లో మంజూరైన పనులు వద్ద శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయని, ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదన్నారు. వైసీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్మార్ట్ మీటర్లు పేరుతో మరో డ్రామాకు తెరలేపారని, వైసీపీ ప్రభుత్వంపై, జగన్పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు, మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఈ 6 నెలలు గారు మేము ఎవరు కానీ మాట్లాడలా. సరే 6 నెలలు టైం ఇద్దాం ప్రభుత్వానికి, వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేరుస్తారేమో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ 6 నెలలు గారు నియోజకవర్గానికి సంబంధించి నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా సీనియర్ నాయకులు కానివ్వండి, ఎవరు గారు మాట్లాడలా. దాదాపుగా 6 నెలలు పైన గడుస్తుంది. ఏ ఒక్క కార్యక్రమం అయినా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఈ 6 నెలల కాలంలో మీరు శాంక్షన్ చేశారా అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం అడుగుతుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన సర్దుబాటు ఛార్జీలను ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వమే భరించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు కోరారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మీరు అదే పద్ధతి అమలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని 1 టౌన్ నగర సమితి కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన సర్దుబాటు ఛార్జీలను ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వమే భరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మీరు అదే పద్ధతి అమలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తక్షణమే స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సొంత ఇళ్లు లేని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు రుణమివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఛార్జీల భారాలు ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకుంటే సిపిఐ పక్షాన పోరాటం సాగిస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. ఛార్జీలు పెంచమని చెప్పి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మీరు ఉద్యమించినటువంటి మీరు అదే విధానాన్ని కొనసాగించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయటం అంటే ముందుగా మనం బిల్లు చెల్లించుకోవాలా. ఒకవేళ ఏ టైంలో కరెంటు రీఛార్జ్ చేసుకున్నటువంటిది ఆగిపోద్దో తెలియనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి అయినా సరే కరెంటు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఈ 17,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల యొక్క భారం రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి ఇప్పటికే సిపిఐగా అనేక రూపాల్లో ప్రభుత్వం పైన ఆందోళన చేస్తాం. ఈ నెల 24వ తేదీన కొత్తూరు తాడేపల్లి నాగవంశం కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక వన సమారాధన విజయవంతం చేయాలని నాగవంశం సాధికారత సమితి అధ్యక్షులు ఎరుబూతు రమణారావు పిలుపునిచ్చారు. నాగవంశం సంక్షేమం కోసం విశేష కృషి చేసిన పెద్దలు, ప్రముఖులు సత్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మహిళలు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. నగరంలోని కొత్త రాజరాజేశ్వరిపేట ఎరబోతు రమణ నివాసంలో నాగవంశం ప్రతినిధులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎరబోతు రమణారావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24న కొత్తూరు తాడేపల్లి పెన్నన్రాజు త్రిమూర్తులు రాజుగారి తోటలో నాగవంశీల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నాగవంశం సాధికారత సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరబోతు రమణారావు అన్నారు. ఉదయం 10 గంటలకు కార్తీక వన సమారాధన మహోత్సవం ప్రారంభమవుతుందని, నాగవంశం సంక్షేమం కోసం విశేష కృషి చేసిన పెద్దలు, ప్రముఖుల సత్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మహిళలు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. కుల సంఘంలోని నిరుపేద పిల్లలకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగవంశం కుటుంబ సభ్యులకు రుచికరమైన విందు ఏర్పాటు చేశామన్నారు. అయ్యప్పలు, భవానీలు, శివస్వాములకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆ రోజున మరి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నందుకు మేము అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఆటల పోటీలు మహిళలకి, మరి కుల సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది ఉద్యోగస్తులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, అలానే కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సన్మానం చేయాలని, మరి అలానే కుల సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని ఆటల పోటీలు పెట్టి, ఆ ఆటల పోటీల ద్వారా మరి వాళ్ళకు కూడా మరి గుర్తించి బహుమతి ప్రదానం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు మరి చేసే దాంట్లో మేము ముందుంటాం. రాష్ట్ర నాగవంశ సాధికార కమిటీ అధ్యక్షునిగా మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో అన్ని పార్టీల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. ఈ ఒక పార్టీకే సంబంధం లేదు, ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీకే సంబంధం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇతరులో ఉన్నటువంటి వాళ్ళు, మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారా సరే వాళ్ళందరూ కూడా ఆహ్వానితులే. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆహ్వానితులే. సిపిఐ, సిపిఎం పార్టీలో ఉన్నా సరే ఆహ్వానితులే. మేము ఎవరిని కూడా ఈ పార్టీకే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే రావాలి, వాళ్ళే అక్కడ పాల్గొనాలి అనే ఉద్దేశం మాకు ఎటువంటిది లేదు. అందరినీ ఆహ్వానిస్తాం, అందరినీ గౌరవిస్తాం, అందరినీ సన్మానిస్తాం. వన సమారాధన అనేది మాకు ఇది ఎరుబోతు రమణ గారు పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇది భవిష్యత్తు మొత్తం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి రావటం, అలానే నిన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా బీసీలకి 139,707 కోట్ల రూపాయలు నిర్ణయించారు. అలాగే 5 కేటగిరీలుగా ఏబీసీ, సిడిఈ కింద
ఇచ్చారు. అది మనం బీసీడీలో ఉన్నాం. బీసీడీకి కూడా 284 కోట్లు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో మనలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, అది రమణ గారు కావచ్చు, రాష్ట్రంలో ఇంకెవరైనా కావచ్చు, దానికి అర్హులు రమణ గారు అనే నేను భావిస్తున్నాను. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఇది విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇతర గురుకులాల్లో ఏ విధంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో అదేవిధంగా మాకు కాంట్రాక్ట్ పద్ధతి మార్చాలని కోరారు. 2024 మెగా డిఎస్సిలో గిరిజన ఉపాధ్యాయులు పోస్టులు చూపరాదని, అలాగే గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా యొక్క జీతాలను పెంచి మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయ ఉంచి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఇది చేయగలదు. గత 5 ఏళ్ళు కాళ్ళు ఇడ్చేటట్టు తిరిగినా మమ్మల్ని దరిదాపులకు కూడా రానివ్వలేదు. అది చేస్తాం ఇది చేస్తామని నమ్మబలికారు, కానీ ఆ నమ్మకాలన్నీ వమ్ము చేశారు. కాబట్టి ఇప్పుడు మేము మా సమస్యలను మా కూటమి ప్రభుత్వమే పరిష్కరిస్తారని చాలా నమ్మకంతో ఉన్నాము. మా సమస్యను పరిష్కరించేంత వరకు కూడా మేము ఉద్రిక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళి మా యొక్క న్యాయమైనటువంటి హక్కులను మేము సాధించాలనేటువంటి ఉద్యమంలో మేము ఇది కొనసాగిస్తాము. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని హనుమాన్పేటలోని దాసరి భవన్లో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పరుచూరి రాజేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ప్రతి జిల్లాకు 600 ఎస్జీటీ చొప్పున పెంచి 1000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు మొదట్లో డిసెంబర్ నెలలోపు డిఎస్సి పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించారని, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని, కూటమి ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ ఇస్తారని భావించిన నిరుద్యోగులు అత్యధిక సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. త్వరలో ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలు, తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, ఇలా వరుసగా ఆటంకాలున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పేపర్లకే పరిమితమైంది తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. డిసెంబర్లో డిఎస్సి పరీక్ష పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో, గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, గతంలో జరిగినటువంటి ఘటనలను గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకి ఒకే రోజు పరీక్షా విధానం, అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ, ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ, నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్లో విడుదల చేయాలని చెప్పేసి మీకు కోరుతున్నాను. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ సెంటర్ ప్రారంభించామని అధినేత తమ్మిన మేఘనాథ్ తెలిపారు. కొత్తపేట కేబిఎన్ కళాశాల వద్ద మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ సెంటర్ లాంఛనంగా ప్రారంభించారు. 1 టౌన్ చుట్టుపక్కల వారు ఫ్లెక్సీ ప్రింటింగ్ కోసం 2 టౌన్ వెళ్లాల్సిన పరిస్థితి గమనించి 1 టౌన్ ప్రాంతంలో మురుగన్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని మేఘనాథ్ తెలిపారు. మురుగన్ ఫ్లెక్సీ సెంటర్ ఫ్లెక్సీ బ్యానర్స్, ఫ్రేమ్లు, విజిటింగ్, వెడ్డింగ్ కార్డు, వినాయిల్, స్టార్ పలు రకాలు అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. మా దగ్గర ఫ్లెక్సీ బ్యానర్స్ కానీ, ఫ్రేమ్లు కానీ, బోర్డ్స్ కానీ, తర్వాత విజిటింగ్ కానీ, పాంప్లెట్స్ కానీ, తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ కానీ, తర్వాత వినాయిల్ కానీ, స్టార్ కానీ అన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయండి మా దగ్గర. ఏంటి 1 టౌన్ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సంస్థని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాము. అలాగే దీనికి అందరూ కూడా ముఖ్య అతిథులు కూడా మా సుజనా చౌదరి వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. అండ్ టైం అనేది ఇంకా చెప్పలేదు. అలాగే మా ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే మా నగర మేయర్ గారు రాయన్ బాలకృష్ణ గారికి, అలాగా తర్వాత మన ముద్దాంకన్ గారికి, నాగుల మీరా గారికి, అలా పేరు పేరున అందరికీ కూడా మేము
కృతజ్ఞతలు అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ సంస్థను కూడా వన్ టౌన్లో పెట్టారని చెప్పి అందరూ కూడా మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. వన్ టౌన్లో పెట్టారు అనగానే మంచి పని చేశారు, చాలా మంచి సంస్థ స్థాపించారు అని చెప్పడం జరుగుతుంది. అలా అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నాము. అందరికీ కూడా నమస్కారం అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.